పివి సునీల్ పొలిటికల్ గేమ్ పబ్లిసిటీ స్టంట్. వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో సిఐడి చీఫ్గా పనిచేసి ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ పివి సునీల్ కుమార్ ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును టార్గెట్ చేస్తూ వదులుతున్నటువంటి రాజకీయ సవాళ్లు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి. రఘురామకృష్ణరాజును బూచిగా చూపిస్తూ సునీల్ కుమార్ తన భవిష్యత్తు పొలిటికల్ ఎంట్రీకి పక్కా రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నారంటున్నారు. అయితే ఇటీవల కాలంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, ముఖ్యంగా సిఐడి చీఫ్గా ఉన్న సమయంలో రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేయడం, కస్టోడియల్ టార్చర్ చేశారన్నటువంటి ఆరోపణల కేసులు ఎదుర్కొంటున్న పివి సునీల్ కుమార్ పూర్తిగా పొలిటికల్ లీడర్ అవతారం ఎత్తేశారా అంటే అవునని చెప్తున్నారు. RRR కనుక తన పదవికి రాజీనామా చేస్తే ఆయన మీద పోటీ చేసి 1000 ఓట్ల మెజారిటీ తోటి ఆయన్ని ఓడిస్తాను అని చెప్పి సునీల్ కుమార్ సవాల్. అయితే రఘురామకృష్ణరాజు ఇప్పుడైతే రాజీనామా చేయరు, ఒకవేళ చేసినప్పటికీ కూడా సునీల్ కుమార్ నేరుగా వచ్చి పోటీ చెయ్యరు అని అందరికీ తెలుసు కదా. మరి ఈ సవాళ్ల వెనుకున్నటువంటి అసలు వ్యూహం రఘురామకృష్ణరాజుకు ఉన్నటువంటి ఇమేజ్ని వాడుకొని దాని ద్వారా ఆయన కూడా మైలేజ్ పొందడం, అంటే ప్యూర్ పబ్లిసిటీ స్టంట్ అనుకోవాలి. ఆయన ప్రొవోకేట్ చేయాలి, ఆయన మాట్లాడాలి, దానికి వీళ్ళు కౌంటర్లు ఇచ్చుకోవాలి, మీడియాలో అటెన్షన్లో ఉండాలి. అది రఘురామకృష్ణరాజుకు అవసరం లేదు. ఆయన హ్యాపీగా ఉండి ఎమ్మెల్యేగా ఆయన పనులు ఆయన చేసుకుంటున్నారు. డిప్యూటీ స్పీకర్గా చేయాల్సినటువంటి పనులు కూడా ఆయన చేస్తూనే ఉన్నారు. ఇది కాకుండా ఆయనకున్నటువంటి పిఆర్ సర్కిల్, ఆయనకున్నటువంటి పిఆర్ కూడా కదా, ఆయన సర్కిల్ ఇండస్ట్రియలిస్టులు కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, ఫిల్మ్ కావచ్చు, వాట్ ఎవర్, వాళ్ళకి ఉన్నటువంటి అనుబంధం, దాంతో ఆయన ఎప్పుడూ హైలైట్లోనే ఉంటారు. అయితే ఇందులో చాలా విచిత్రమైనటువంటి అంశం, పివి సునీల్ కుమార్ ఇంకా అధికారికంగా పోలీస్ సర్వీస్లోనే ఉన్నారు, ఇంక్లూడింగ్ సస్పెన్షన్ అయినప్పటికీ ఆయన ఇలా మాట్లాడడం. ఎందుకంటే ఈ నెల 30వ తేదీన ఆయన రిటైర్ అవుతున్నారు. జూన్ 30న హిజ్ లాస్ట్ డే ఆఫ్ సర్వీస్. సస్పెన్షన్లో ఉన్నా కూడా అఖిల భారత సర్వీస్ నిబంధనల ప్రకారం ఒక ఐపీఎస్ అధికారి ఇలా ప్రత్యక్ష రాజకీయ సవాళ్లు విసిరి ప్రెస్ మీట్లు పెట్టి చేయడం అనేది నిబంధనలకి విరుద్ధం. బట్ తాను సర్వీస్లో ఉన్నాననే విషయాన్ని కూడా పివి సునీల్ పక్కన పెట్టేసి డైరెక్ట్గా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్న ఆయన్ని పొలిటికల్ అటాక్ చేయడం ద్వారా పూర్తి స్థాయి రాజకీయాల్లోకి రాబోతున్నాను అనేటువంటి ఒక సిగ్నల్ ఆయన పంపిస్తున్నారు. అయితే నిన్న జరిగినటువంటి ఒక సభ, భీమవరం వేదిక జరిగిన దళిత సామాజిక వర్గాల సమావేశంలో ఆయన మాట్లాడిన మాట తీరు ఇవన్నీ చూస్తే రిటైర్మెంట్ తర్వాత నేరుగా వైసీపీ జెండా కప్పుకోవడానికి ఆయన సిద్ధపడిపోయారు అనేది స్పష్టం. కూటమి ప్రభుత్వం మీద, ప్రత్యేకించి రఘురామకృష్ణరాజు మీద ఎంత గట్టిగా పోరాడితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన దృష్టిలో పడి అంతటి ప్రాధాన్యత దక్కుతుంది అనేది ఆయన ప్లాన్ అంటున్నారు. మరి గత 5 ఏళ్లుగా రఘురామకృష్ణరాజుకి సునీల్ కుమార్కి ఉన్నటువంటి ఈ పాత గొడవలు, కేసులు ఇవన్నీ కూడా సునీల్ కుమార్ తన పొలిటికల్ కెరీర్కి పెట్టుబడిగా మార్చుకోవడానికి సిద్ధపడ్డారా అంటే అవునని చెప్తున్నారు. పాలిటిక్స్లో రావాలనుకునే ఎవరైనా సరే ఏదో ఒక స్ట్రాంగ్ ఇష్యూని, లేదంటే ఒక పెద్ద లీడర్ని టార్గెట్ చేయడం ద్వారానే గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తారు. జస్ట్ లైక్ చూస్తూనే ఉన్నాం కదా, ఎవరు ఎగ్జిస్టెన్స్ క్రైసిస్లో ఉన్నారు, ఎవరిని అడ్డం పెట్టుకుని చేస్తున్నారు అనేది. సో ఇప్పుడు పివి సునీల్ కూడా అదే ఫార్ములా ఫాలో అవుతూ రఘురామకృష్ణరాజు మీద ఉన్నటువంటి వ్యక్తిగత కక్షని దళిత సెంటిమెంట్తో ముడిపెట్టి వైసీపీలో ఒక కీలక దళిత ఫేస్గా ప్రొజెక్ట్ అవ్వాలనేది ఆయన అభిప్రాయమా అని చాలామంది అంటున్నారు. మరి కాకి చొక్కా విప్పేసి ఖద్దరు చొక్కా తొడగడానికి సిద్ధమైన ఈ మాజీ సిఐడి బాస్ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది ముందు తెలియాలి. బట్ బిఫోర్ దట్ ఈ జూన్ 30వ తేదీన రిటైర్మెంట్ ఉంది. మరి రిటైర్మెంట్ లోపులో ఆయన ఖాకీతోటే రిటైర్ అవుతారా, లేదంటే సస్పెండెడ్గానే రిటైర్ అవుతారా, ఇది కూడా ముందు తెలియాలి. సో కేసుల వివరాలు, దాని మీద విచారణలు ఇవన్నీ కూడా ముందుకు సాగుతూ వస్తున్నాయి. కోర్టుల్లో విచారణలు జరుగుతున్నాయి. ఇంకా ఈ స్పీచ్లు ఇవన్నీ చూస్తే మరి సెంట్రల్ డిఓపిటి వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారనేది కూడా కాస్త ఉత్కంఠగానే ఉంది. చూద్దాం మరి దీని మీద ఎవరేం మాట్లాడతారో. మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.